డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావును 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ పై పోలీసులు రిమాండ్ చేశారు. యజమాని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల రూపాయల విలువైన షేర్లను 4 డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించాడని రాధాకిషన్ రావుపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లు సహా చంద్రశేఖర్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదైంది. మరోవైపు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి 2 రోజుల పాటు ఇప్పటికే నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించడంతో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కస్టడీలో భాగంగా గతంలో క్రియా హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అధినేత వేణుమాధవ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ప్రస్తుతం రాధాకిషన్ రావును అయితే మాత్రం కస్టడీకి తీసుకున్నారు. కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్స్ను బదలాయించడంలో రాధాకిషన్ రావు తన పైన ఒత్తిడి చేసి తనకు సంస్థలో పనిచేసేటువంటి సహా డైరెక్టర్లు కావచ్చు, సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు అక్రమంగా తన షేర్స్ను బదలాయించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ రావు పైన కంప్లైంట్ చేయించండి. ఆ కంప్లైంట్ మేరకే ప్రస్తుతం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. 2011లో రాధాకిషన్ రావు ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతని పైన ఒత్తిడి చేశాడని, 2011లో సంస్థ ఏర్పాటైన తర్వాత అందులో పనిచేసేటువంటి కొద్దిమంది డైరెక్టర్లతో పాటు రాధాకిషన్ రావు కలిసి దాదాపు 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్స్ అన్నింటినీ కూడా వారికి బదలాయించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం వేణుమాధవ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా స్పష్టంగా కనపడుతుంది. 4 తాత్కాలిక డైరెక్టర్లు వేధింపులు ఎక్కువ ఉండడంతో 2018లో అక్టోబర్ 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా రాధాకిషన్ రావుతో పాటు మిగిలినటువంటి డైరెక్టర్ల పైన కూడా వేణుమాధవ్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేసినటువంటి అధికారులు అప్పటి ప్రభుత్వం పెద్దల సహకారంతో ఈ కేసును ముందుకు రాకుండా చర్యలు తీసుకోకుండా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత ఈ కేసులో మరోసారి వేణుమాధవ్ కూడా జూబ్లీహిల్స్ పోలీసులను అప్రోచ్ అవ్వడం, అప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే దాదాపు 165 హెల్త్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లు పలు రకాల సేవలను కూడా వేణుమాధవ్ అందించడం జరిగింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో కూడా తను ఈ యొక్క బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారమే ఇతనికి సంబంధించినటువంటి షేర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. తనపైన వ్యక్తిగతంగా దాడి చేయడంతో పాటు మరోవైపు మిగిలినటువంటి డైరెక్టర్లకు వత్తాసు పలుకుతూ రాధాకిషన్ రావు తనను ఇబ్బందులకు గురి చేశాడు. కాబట్టి రాధాకిషన్ రావు పైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ కూడా వేణుమాధవ్ స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు మొత్తం కూడా ఒకవైపు విచారణ కొనసాగింది. అందులో భాగంగానే పీటీ వారెంట్ పైన అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించి మరోసారి కస్టడీకి తీసుకొని కూడా 2 రోజుల పాటు విచారణ కొనసాగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.